జయలలిత తిరుమలరావు సారు నిజంగా బయటి దేశాల్లో అయితే ఆయన అనేది కాలు మొక్కుతారు అందరు. దాని విలువ తెలిసిన వాళ్ళు అయితే తెలుస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి నేను ఒకసారి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ముంగల ఒక పెద్ద దర్వాజ ఉంటుంది. ఆ దర్వాజ దాదాపు 200 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ఒక రథం లాగా ఒకటి ఉంటుంది. ఆయన కళ మీద జ్ఞాపకం ఉన్నట్టుంది కానీ సార్కు జీవో ఇచ్చింది కానీ మధ్యలో ఎవరెవరు ఏలు పెడుతున్నారు. నేను అంటున్నా, ఆయన ఎవరైతే ఆపుతున్నా ఆయనకి నేను అడుగుతున్నా, అరే నీకు పెళ్లికి ఇచ్చిన గిన్నెలల్లా ఎవడైతే ఇచ్చిండో ఆయన పేరు ఉంటుందిరా బాబు, నువ్వు చచ్చినా ఆపిటోని అంటున్నా నేను. నువ్వు చచ్చినా ఆ 10 రోజులకి ఏం చేస్తా, అన్ని గిన్నెలు ఇచ్చేటప్పుడు మాకు పేరు నీ పేరు రాసి మాకు ఇస్తాడు రా బాబు, ఎందుకు ఆపుతావు రా బాబు అంత పెద్ద ఇదని. నేను ఇది ఎందుకంటానంటే, తెలంగాణ చరిత్ర ఆదివాసుల నక్సలైట్లేరా లేలే ఏమనుకుంటున్నారు అసలు, ఎవరని అనుకుంటున్నారు? అరే వాళ్ళతోనే పుట్టినాం రా బాబు, మన తోకుండే అన్నీ ఉండే మనకు. రాను రాను మనుషులమై గాడిదలమయ్యేటట్టు కనబడుతున్నది నాకు అని అనిపిస్తున్నది. నాకు నేనైతే ఏ విద్యార్థులు అవుతున్నారో ఆయనకు సపోర్ట్ చేసే విద్యార్థులు నేను అందంటున్నాను, బహుజన బిడ్డలు ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బహుజన బిడ్డలు మన తాతలు సంపాదించిందని మనం కాపాడుకోకపోతే వాడెవడో చెప్పిండని గిట్ట వాని పడితే వాని బయటికి వెళ్ళిన తర్వాత చూడరా బాబు. నేనేమంటున్నంటే, ఇంత పెద్ద సంపద ఎవరిస్తారు? మన ఇంట్లోనే మన నాయన చెంబు ఉంటేనే పక్కకు పెట్టుకుంటాం రా బాబు, బీరువాలలో పెట్టుకుంటాం. లేకుంటే మా నాన్న ఇది చెప్పులు తొడిగిందని ఇవాళ పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. చిన్న పిల్లలు ఉంటారు చూసినామా, చిన్న పిల్లల పాదాలను ఇట్లా పెట్టి కాపాడుకుంటారు, తల్లిదండ్రులకు కాపాడుకుంటారు రా బాబు పాదాలను, చెప్పులను. మహాత్మా గాంధీ నాడ పెట్టిరు చేసింది, ఆయనకు ఒక 5 ఎకరాలు ఇస్తే పోయింది ఏమున్నది? గత ప్రభుత్వంలో 100 రూపాయల గజం తీసుకుర్రా బాబు మీరు. మరి ఈ ప్రభుత్వం కూడా తీసుకున్నా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, గాంధీ భవన్ కూడా 99 ఇయర్స్ లీజ్ ఉంది. రూపాయి లెక్కనో 2 రూపాయలు లెక్కనో మాకు కూడా గట్టనేయి. అరే ఇంత ఘోరమా? లక్షలాది కోట్లాది రూపాయలు గల ఆ వస్తువులను మనం కాపాడుకోకపోతే భావితరాలకు ఏం చూపెడతావు? అప్పుడు సెల్ ఫోన్లలో చూపెడతారు. ఇప్పటికే ఆ పాట ఉంది, ఒక పాట అక్క బాగా పడుతుంది, అగ్గి పూల జాడలయ్యి పూలాద జెండలయ్యి గుమ్మాల్లో మన ఏవి బొమ్మలైనాయని. అవి కూడా వీక్ పడేస్తారు. లాస్ట్కి వస్తే తల్లిదండ్రుల ఇళ్ళనే చూస్తున్నాం, ఇళ్ళకనే ఎక్కువైనా చూస్తలేము. అంటే రేపటి పిల్లల సమాజానికి ఏం నేర్పిస్తారు? ఇప్పుడు జూ పార్క్ ఉన్నది, జూ పార్కులో దాదాపు లేదుగా ఒక 300 ఎకరాలు 400 ఎకరాలు ఉంది. పులులకు దానికి పెట్టిరు. అరే దాని సంపదను కాపాడిన వ్యక్తులు కదా ఆయన జయలలిత తిరుమలరావు సారు, ఎందుకు కాపాడుకోలేకపోతూ ప్రభుత్వం? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అరే ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోను కూడా వాళ్ళు అమల్మెంట్ చేస్తలేరంటే ఒకసారి చూసి ముఖ్యమంత్రి గారు మీకు ఇజ్జత్ లేనట్టు చేస్తున్నట్టున్నారు కదా, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చిన జీవోను మీరు మీ సంపదను కాపాడుకుంటున్నట్టు, మీ ఇంటి ముంగలున్న సంపదను కాపాడుకుంటున్నట్టు జయలలిత తిరుమలరావు సారు వేలాది ఎవరైతే సంవత్సరాల కొన్ని కాపాడుకొని మనకు తెచ్చిస్తే మన విద్యార్థులకు నేర్పియాలని తెలియజేస్తే మనం కాపాడుకోకపోతే ఎంత నీచులో అని అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్ద పనేం కాదు, దానికి ఇవ్వడానికి పెద్ద పనేం కాదు. తెలుగు యూనివర్సిటీ ఉన్నది. ఇప్పుడు మాకు ఒకటి వచ్చింది, మాకు జానపద యూనివర్సిటీ రాకూడదా? ఆదివాసుల యూనివర్సిటీ రాకూడదా? మాకు యూనివర్సిటీ రావాలి కదా, తెలంగాణ యూనివర్సిటీ రావాలి కదా. తెలుగు యూనివర్సిటీ కార్డు ఇచ్చినప్పుడు జానపద యూనివర్సిటీ ఏంటి అన్నీ కాపాడుకొని పోతుంది, దాన్ని మొత్తం ఆయనకే ఇచ్చేయండి, వారికే ఇచ్చేయండి. అందులో ఎవరు వేయాలంటే గోరెంటెంకనో లేకుంటే విమలక్కనో వాళ్ళని మెంబర్ వేయండి, వాళ్ళకి కలిగిన ఎవరైతే సాహిత్యపరంగా ఉన్న వాళ్ళని వేయండి అంటున్నా నేను. ఇది తప్పు, మనం తప్పు చేయకూడదు. మనం కళలు కాపాడుకోవాలి. ఆ కళలు మన తాతలు ముత్తాతలు సంపాదించినవి, వారు సేకరణ చేసి ఇవాళ రేపు మన ఇంట్లో పుసెళ్తాడు గుంజుకుంటేనే మొగడిని పెట్టి గుర్తున్నారు. ఇప్పుడు బంగారం ఏదో అమ్మాయి ఉన్నాయి దాచిపెట్టుకుంటారు. ఎంతమంది అమ్మలయ్యి ఎంతమంది నాన్నలయ్యి తాతలే ఆయన కాపాడి తీసుకున్నారని ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని మనం ఏం చేయమంటే కమిటీ మంచి పెట్టిరు అన్నాను. ఎందుకంటే
గోరేటెంకంటే ఉంటేనే బెస్ట్. ఆ కమిటీ ద్వారా మనం కూడా వాళ్ళకు నివేదికను ఇవ్వగలిగితే డెఫినెట్లీ 100%. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా దీని మీద కళల మీద ఆయన కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముంగల్నే ఉంది కాబట్టి అది వెంకటేశ్వర స్వామి దర్వాజా లాక్కున్న పెద్ద దర్వాజా, అది ఖచ్చితంగా అట్లా ముందుకు రావాల్సిన అవసరం. భావితరాలకు నిజంగా చెప్పాలంటే యూనివర్సిటీ ఖచ్చితంగా కావాల్సిందే. ఆద్య కళలు నిజంగా చెప్పాలంటే ఆ సంగీతం కళలు తుంబెనదేవుడు చచ్చిపోతే మనమే తుమ్ అని కొడతారు ఇంటికాడ, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అవన్నీ ఎవరికి చెప్పాలి? పిల్లలకి చెప్పకుండా ఎవరికి పోతాయి అవన్నీ? తీసుకుపోయి అమ్ముకునడానికి చేస్తారా? అంత కాపాడిన ఆయన కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ ఏజ్లో ఇంకా రాయాల్సిన అవసరం ఉంది, దాని మీద సాహిత్యం రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. తెలుసు ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్రభుత్వ అధికారులను క్షమించాలి, కానీ అది మాత్రం ఆయనకైతే ఇవ్వాల్సింది.